రైట్ మనం మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 20 ఉన్నాయి. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7, ఇతరులు 4 చోట్ల గెలిచారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మున్సిపాలిటీలో అయితే మనకి హంగ్ కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం అక్కడ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో అటు 9 ఏమో బీఆర్ఎస్ కి వచ్చాయి, కాంగ్రెస్ సైడ్ ఇతర 4 చోట్ల అయితే గెలుపొందినటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇక్కడ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో హంగ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 20 వార్డుల్లో 11 స్థానాలు ఎవరికి రాలేదు కాబట్టి అక్కడ హంగ్ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆసిఫాబాద్ లోనైతే రాజకీయాలు అయితే మరింత హీట్ అయితే పుట్టిస్తున్నాయి. మొదటగా ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా పూర్తిగా హంగ్ అయితే ఓటర్లు అయితే తీర్పు ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 9 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ నుంచి 7, ఇండిపెండెంట్ నుంచి 4 అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులతోటి కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్న సమయంలో ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొదటి వార్డు నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినోద్ అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ప్రస్తుతానికి అయితే కిడ్నాప్ చేశారంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నా. మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నేతలు బలవంతంగా ఆటోలో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలిస్తున్న విజువల్స్ కూడా మన స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇప్పటికే ఇటు పోలీసులు కూడా అతన్ని ఎటు తీసుకువెళ్తున్నా కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వారైతే అతని కుటుంబ సభ్యులతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ పీఠం దక్కించుకోవాలంటే కూడా పూర్తిగా 2 పార్టీలు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులు కనుక కాంగ్రెస్ పార్టీకి 4 సపోర్ట్ ఇస్తే మాత్రమే మున్సిపల్ పీఠం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కోవలక్ష్మి ఉన్న నేపథ్యంలో కోవలక్ష్మి ఓటుతో పాటు మరొక అభ్యర్థి కనుక ఇటు బీఆర్ఎస్ పార్టీ కనుక మద్దతు తెలిపితే మాత్రం ఇటు ఆసిఫాబాద్ మున్సిపల్ స్థానాన్ని అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయా సార్? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.